మనీ అన్నిటికీ నీడ్ ఉంది, కాదు అనను, కానీ అలా అని చెప్పేసి ప్రతి అమ్మాయి మీతో పడుకుంటది అనేవి అయితే నిజంగా కాదు. ఇక్కడ నడుం పైన చెయ్యడము ఎంత, ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఏది లేని ప్రదేశంలోకి తీసుకెళ్ళి అమ్మాయిని ఏమైనా చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? కొంచెం వెనక్కి జరగరా మీరు. మరి మీరు బట్టలు అన్నీ మంచిగా వేస్తున్నారు, ఏం సరిపోతాయో అసలు మీకు? ఇక్కడే మా రూమ్ ఉంది, వెళ్దామా? ఏంటండి అవసరం అంటున్నారు కాబట్టి 10,000 అలా మేనేజ్ చేయొచ్చు. ఎంత ఇస్తావరా? హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబెకా. సో చాలా రంగాల్లో కూడా అమ్మాయిలు ముందున్నారు, సో అబ్బాయిలతో పాటుగా పోటీ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ వర్డ్ నేను ఎందుకు తీసుకొచ్చాను అని అంటే, ర్యాపిడో అనేది మనం ఎక్కడికి వెళ్ళినా సరే అది యూస్ చేస్తూనే ఉన్నాము. కానీ అమ్మాయిలు కూడా ర్యాపిడో నడుపుతున్నారన్న విషయం చాలా కొంతమందికే తెలుసు. అందులో బుకింగ్స్ అనేవి కూడా చాలా మంది ఫేస్ చేసి ఉంటారు కొంతమందిలో. సో నాకు తెలిసిన ఒక పర్సన్, సో ఒక లేడీ నాతో చెప్పారనమాట, ర్యాపిడో మరి ఎలా ఉంటుంది అంటే, నేను తన ర్యాపిడో ఎక్కినప్పుడు తను నాతో చెప్పిన విషయం ఏంటంటే, ఎలా ఉంటుంది, బాగానే మిగులుతుందా, ఇదంతా అడిగినప్పుడు షీఈ్ లిటరలీ క్రయింగ్ అనమాట. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి తనకు ఒక స్టోరీ చెప్పింది, తన ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్ని చాలా బాధపడుతూ ఇంత చేస్తున్నా కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆశించే ఎక్కుతున్నారు. సో అంటే ఇంకా అమ్మాయి అనగానే ఇంకా అన్ని అదే, అంటే ఇక మీకు అర్థమై ఉండొచ్చు. సో నాకేమనిపించిందంటే, నిజంగానే ఒక అమ్మాయి ర్యాపిడో నడిపితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. నిజంగానే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే, మంచి ఉంది చెడు ఉంది అంటారు, మనం ఎవరిని కూడా బ్లేమ్ చేయకూడదు. బట్ నేను ఈరోజు లైవ్లో దాన్ని చేయబోతున్నాను. నిజంగా అలాంటి వాళ్ళు మనకి తగులుతారా లేదా అనేది. సో సమాజంలో కూడా అందరికీ అవేర్నెస్ రావాలి. అన్నిటిలో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ముందున్నప్పుడు పని విషయంలో పనిలానే చూడాలి. సో ఇది అసలు అంత కాదు. ఒకసారి వెళ్ళి లైవ్లో చూద్దాం. నేను ఆల్రెడీ ర్యాపిడో కూడా లాగిన్ చేసుకున్నాను నా దాంట్లో. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది తెలీదు. సో ప్రస్తుతానికైతే బుకింగ్ రావడానికి వేసాను. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. బుకింగ్ వచ్చిన తర్వాత ముందుకెళ్ళి చూద్దాం ఏమవుతుంది అనేది. యా, మనకైతే ఒక బుకింగ్ పడింది. ప్లేస్ ఎందుకు కానీ బుకింగ్ అయితే పడింది. నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. నా వెనకాల మా వాళ్ళు ఫాలో అవుతారు. మైక్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఫస్ట్ నేను. సో ఇవన్నీ సెట్ చేసుకుని రైడ్ స్టార్ట్ అయ్యే ముందు చూపిస్తాను నేను మీకు. మా వాళ్ళతో మాట్లాడడానికి స్లోగా వెళ్ళు, మెల్లగా వెళ్ళు, నాకు విజువల్స్ రాలేదు అని అంటూ ఉంటాడు మా కెమెరామెన్. యా, మన ఫస్ట్ రైడ్ అయితే బుక్ అయిపోయింది. పేరు సతీష్ అంట. వెళ్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళు నా వెనకాల ఫాలో అవుతూ ఉంటారు, చెప్పా కదా. చూద్దాం ఏమవుతుంది అని. దగ్గరికి అయితే వచ్చేసినాము. మెల్లగా వెళ్ళాలి. యాక్చువల్గా ఏంటంటే, నాకు తెలిసి అమ్మాయిలకి బండి డ్రైవింగ్ రాదేమో అనుకుంటారు. మా వాళ్ళు నన్ను ఒకటే ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఎక్కడ దొరికేసినాడు, దొరికి పెడతారా అని భయం వేస్తుంది నాకు. ర్యాపిడో మీరేనా? సతీష్. పేరు? సతీష్. పిన్ నెంబర్ చెప్పండి. 8854. మీరు వెళ్ళే లొకేషన్ నాకు తెలుసు. సో అంటే నియర్ బై వెళ్ళిన తర్వాత మీరు అడ్రస్ చెప్తారా? ఓకే. ఇక్కడేనా? థ్యాంక్స్.
ఫస్ట్ రైడ్ బాగానే ఉంది. ఈ సో ఇన్నోసెంట్ అనుకుంటా. ఇక్కడ అందరు నన్నే చూస్తూ ఉన్నారు. మా వాళ్ళు ఎక్కడ కనిపించేసారో అదొక డౌట్ వస్తుంది నాకు. యా మన సెకండ్ రైడ్ పడింది. బట్ అది అమ్మాయి అంట. యాక్చువల్గా నేను ఇందాక చెప్పడమే మర్చిపోయాను ఏంటంటే నేను అమ్మాయిలను ఎవరిని యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు ఇక్కడ. ఎందుకనంటే మన టార్గెట్ అంతా అబ్బాయిలే కాబట్టి అందుకని అమ్మాయిలను యాక్సెప్ట్ చేయట్లా. రైడ్ క్యాన్సిల్ చేసేస్తాను. విల్ వెయిట్ 10 minutes later. ఎస్ సాగర్ సెకండ్ రైడ్. చలో మన సెకండ్ రైడ్ పడింది. గో. అబ్బో బాగానే పడుతున్నాయి. మా ర్యాపిడో వాళ్ళకి అంత ఇబ్బంది ఏం లేదు నాకు తెలిసి. అంటే రైడ్లు బాగానే పడుతున్నాయి. నాట్ బ్యాడ్. పడిపోయేలా ఉంది. మనకి ఇలాంటివన్నీ అలవాట్లు లేవు దేవుడా. హలో ర్యాపిడోనా? అవునండి. ర్యాపిడో ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మీ వెనకాలను నా వెనకాల. యా పిన్ చెప్పరా? 5658 5658. అమ్మాయిలు ర్యాపిడో కొడుతుంది కదా. తప్పే ఉంది. రూట్ తెలుసా అండి? ఉంది. సో నేను నియర్ బై వెళ్ళిన తర్వాత మీరు చెప్పండి నాకు. ఓకే. అవును, రోజుకి ఎంత వస్తాయి? ఏంటండి? రోజుకి ఎంత వస్తాయండి మీకు? రోజుకి అన్ని ఖర్చులు పోను ఒక 300 వస్తాయి. 300 మిగులుతుంది. అంటే ర్యాపిడో వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా, యాప్ వాళ్ళకి. అవునవును. రోజుకి 300 అంటే మరి నెలకి ఒక 9000 వస్తాయి కదా. 9 అంటే అలా క్యాలిక్యులేట్ చేయలేమండి. ఎందుకనంటే ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు. సో అలా క్యాలిక్యులేట్ చేయలేము. మేబీ ఒక 7 to 8 మధ్యలో రావచ్చు. లేదు అంటే ఓ 10 కూడా రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ రైడ్స్ పైన ఉంటుంది. ఓకే ఓకే. మరి మీరు బట్టలు అన్నీ మంచిగా వేస్తున్నారు, మొత్తం కాస్ట్లీ వాడుతున్నారు. ఏం సరిపోతాయి అసలు మీకు? అంటే అలా కదండి, నేను వేరే జాబ్ కూడా చేస్తూ ఉంటా కదా. అవునా? ఇప్పుడు ర్యాపిడోకి వచ్చినప్పుడు మనం ఎలా వచ్చినా నడుస్తుంది కానీ కొంచెం వెనక్కి జరగదు. కొంచెం బట్ ర్యాపిడోకి వచ్చినప్పుడు ఎలా వచ్చినా నడుస్తుంది కానీ మనం జాబ్కి వెళ్ళినప్పుడు అలా ఉండదు కదా. నేను చెప్పా కదా, నేను డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వచ్చేస్తాను. ఆఫీస్ నుంచి? ఏంటండి బాబు రూట్ ఇలా ఉంది మీది? ఇదంతే అండి, కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా. ఇండస్ట్రియల్ ఏరియా సార్. అవును, ఇట్లానే ఉంటుంది. మీరేం చేస్తుంటారండి? నాది ఇక్కడ జాబే అండి, మా ఇక్కడే జాబ్, జూబ్లీ హిల్స్లో జాబ్. ఓకే. కొంచెం వెనక్కి జరగరా మీరు? ఓకే అండి, సారీ అండి. ఇంకేంటండి మరి? ఏంటండి? ఏం లేదు, నెలగా 9000 మరి మీకు అసలు సరిపోవు. ఎలా అని ఆలోచిస్తున్నా నేను. చెప్పా కదండి, మా డాడీ లేరు, అమ్మకి హాస్పిటల్స్ కి ఖర్చు అవుతాయి, మా తమ్ముడిని చదివించాలి. సో అందుకని స్టడీ కూడా మధ్యలో ఆపేసాను. ఇక్కడ ఈ టర్నింగ్ తీసుకోండి. ఈ టర్నింగ్ ఆల్రెడీ దగ్గరకు వచ్చేసాం మనం. ఓకే, అదే అండి, మీ లొకేషన్ దగ్గరికి వచ్చేసామా మనం. ఇక్కడే మన రూము. అవసరం అంటున్నారు కాబట్టి 10,000 అలా మేనేజ్ చేయొచ్చు. ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడ రూమ్? ఇక్కడ లొకేషన్ వచ్చేసిందా? దిగండి ఒకసారి. వెళ్దామండి, ఏం కాదు, వెళ్దాం. రే ఎంత ఇస్తావురా? ఇప్పటి వరకు నువ్వు చేసిన భాగవతం మొత్తం కూడా బండి ఎక్కిన దగ్గర నుంచి ఏం చేసినావు మొత్తం కూడా అక్కడ మా కెమెరా ఉంచు, కనిపిస్తుందా? ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అమ్మాయిలు ఇట్లా వేరే చేస్తున్నావు అంటే నువ్వు అడిగావని నేను చెప్తే నువ్వు ఇట్లా ఎక్కడికి ఉండు, పద పోలీస్ స్టేషన్. రండి ఒకసారి తీసుకొని రా. ఎటు 10,000 రూమ్ అన్నావు కదా, ఇక్కడ నుంచో. ఇప్పటి వరకు నువ్వు చేసిన భాగవతం అంతా కూడా అక్కడ ఆల్రెడీ రికార్డ్ అయ్యింది. సరిగా ఇలాంటి ఎదవలు ఉంటారు. నేను నిజంగా నీతో పాటు ఆల్రెడీ ఒక పర్సన్ ఎక్కాడు, నిజంగా అట్లా ఉంటుందా లేదా అనుకున్నా కానీ
సెకండ్ పర్సన్ నాకు ఇట్లాంటి వాడు దొరుకుతాడని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే నేను అనుకున్నా ఉండొచ్చేమో కానీ మరి ఇంత డైరెక్ట్గా 10,000 ఇస్తా రూమ్ కి రా అని అడిగే వాళ్ళు ఉంటారు అని నేను అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ మొహం చూపి, నీ మొహం చూపి, ఏజ్ చూస్తే అంత ఎక్కువ ఇంత వల్గర్ గా ఇంత నీచంగా అంటే అమ్మాయిలు ఎలా ఉన్నా సరే అడిగేస్తారా? లేదండి, ఎలా ఉన్నా సరే అడిగేస్తారా అన్న? ఎంతమందితో చేసి ఉంటావు ఇట్లా ఇప్పటి వరకు? నిజంగా నీకు ఒప్పుకుంటేనే తీసుకెళ్ళావా లేకపోతే ఇట్లాంటి రేపులు ఇలాంటివి కూడా చేస్తావా? నాకు ఇప్పటి వరకు ఇలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ లేదు. యాక్చువల్ నేను ఏమనుకున్నానంటే వాడిని పట్టుకొని వెళ్ళి స్టేషన్లో వేద్దాం ఇదంతా అనుకున్నా, కానీ నిజంగానే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని హ్యాండిల్ చేయలేదంటే ఏంటో అని నాకు లైవ్లో అర్థమైంది. ఇంత హైట్ ఉన్నాడు, నా మీద కొంచెమే ఉంటాడు, కానీ వాడిని నేను పట్టుకోలేకపోయినా, హోల్డ్ చేయలేకపోయినా. యాక్చువల్ మా వాళ్ళు పట్టుకున్నారు వాడిని, బట్ మాట్లాడి ఆయనతో అలా కాదు ఇలా ఇది అని చెప్పి పంపించాను. ఎందుకంటే ఆయన ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి కాబట్టి. బట్ మిగతా ఇంకా ఎప్పుడు ఇలాంటివి చెయ్యను అన్నట్టుగా మాట్లాడాడు. బట్ ఆయనకి ఇచ్చే కౌన్సిలింగ్ అది కూడా మొత్తం అంతా మా వాళ్ళు చేశారు. ఎందుకంటే నాతో పాటు మా టీం అంతా ఆల్రెడీ కార్లో మమ్మల్ని ఫాలో అయ్యారు కాబట్టి. బట్ నేను ఒకటి ఏం చెప్పాలనుకున్నానంటే అది అమ్మాయి ఏ జాబ్లో ఉన్నా ఎలా ఉన్నా సరే చూసే ఎదవలు ఎలా అన్నా ఏ ఇంటెన్షన్తో అన్నా చూస్తూ ఉంటారు. కానీ మరి ఇంత డైరెక్ట్గా ఒక అమ్మాయిని 10,000 ఇస్తా రూమ్కి వస్తావా అని అడిగే కుక్కల్ని నిజంగా ఇంత డైరెక్ట్గా అడుగుతారా అని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో కొంచెం చిల్లరగా మాట్లాడతారులే అంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం మాట్లాడతారు అనుకున్నాను. కానీ అంటే మన ప్రాబ్లమ్స్ చెప్పంగానే మనీ అన్నిటికీ నీడ్ ఉంది కాదు అనను, కానీ అలా అని చెప్పేసి ప్రతి అమ్మాయి మీతో పడుకుంటుంది అనేవి అయితే నిజంగా కాదు. ఇక్కడ ప్రతి ఒక్క అమ్మాయిని ఆ ఇంటెన్షన్తో చూడకూడదు. అంటే ఇలాంటి చెత్త వెధవల కోసం ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఫేస్ ఎందుకు కవర్ చేసామని చెప్పి అని అంటే ఆయన ఏజ్ 23 or 24 అంట. వాడి మాటలు మాత్రం 35 ఏళ్ళ మనిషి మాట్లాడతారు చూడండి, అగో అలా ఉన్నాయి. అండ్ వాడి బిహేవియర్ అయితే ఇంకా చాలా పిల్లల్ని కనేసి ఉంటారు చూడండి, అన్ని చూసేసాం మేము మా లైఫ్లో అన్నట్టు. అంత దారుణంగా మాట్లాడుతున్నాడు వాడు. నడుం పైన చేయడము, ఎంత మనకు నచ్చని వాళ్ళు మీద చేస్తే నచ్చదు, అది ఏ అమ్మాయికైనా సరే నచ్చదు. అంత వల్గర్ బిహేవియర్ తోటి ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం అని హెచ్చరించడం తప్ప ఇందులో ఇంకేం ఉండదు. ఇంకొకటి ఏంటనంటే వాళ్ళ ఫేస్ ఎందుకు కవర్ చేసామంటే వాళ్ళకి ఫ్యూచర్ని కూడా ఆలోచించి వాళ్ళ ఫేస్ కవర్ చేయడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఏది యాక్ట్ అనేది ఏది లేదు, ఇంకా ఏమి ఇక్కడ మేము ఏది పోర్ట్రేట్ చేయాలనుకోవట్లేదు. బట్ బీ కేర్ఫుల్గా ఉండండి. అమ్మాయిలని నిజంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, దానికి హ్యాట్స్ ఆఫ్ టు అందరికీ, హస్బెండ్స్కి, ఫాదర్స్కి, ప్రతి ఒక్కరికి. కానీ ఇలాంటి జరుగుతున్నప్పుడే కదా నిజంగా అమ్మాయిలు బయటకు రావాలంటే ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అని అనిపించింది. నా ఫ్రెండ్ చెప్పినప్పుడు లిటరలీ తను అంటే ఏడుపు కళ్ళల్లోంచి నీళ్ళు కూడా రావట్లేదు. ఒకవేళ ఇది ఇంట్లో చెప్తే వద్దు మానే అంటారు. మరి ఆమెకి ఇంకా రోజు ఎలా గడుస్తుంది, ఇల్లు ఎలా గడుస్తుంది, తనవన్నీ ఎలా గడుస్తాయి? వాడు చూసాడా నా డ్రెస్సింగ్ అడుగుతున్నాడు, నువ్వు ఎలా మెయింటైన్ చేస్తావని అడుగుతున్నాడు. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు వరకు మరి నేను నా మొహం ఎట్లా కనిపించిందో, నేను ఎట్లా కనిపించానో వేసుకుని ఒక డ్రెస్సింగ్ని బట్టి నేను అన్నీ నీకు చూసేసుకుంటా వచ్చాయని చెప్పేసి అడుగుతున్నాడు. సో దయచేసి ఇలాంటివి మాత్రం మీరు ఎవరన్నా బయట చూస్తున్నప్పటికీ నన్ను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసిన, ఇక్కడ చాలా మంది వెళ్తూ ఉన్నారు. నేను వాడిని పట్టుకుని కొడుతున్నప్పుడు ఏంటిది చోద్యం చూసినట్టు చూస్తూ ఉంటారు కదా, అలా చూస్తున్నారు తప్ప దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడడానికి కూడా లేదు. మరి ఏమనుకున్నా నాకు అర్థం కాలేదు. మరి అంటే మీ కెమెరా ఉంది కదా, మేబీ షూటింగ్ అనుకోవచ్చు. బట్ కెమెరాని మేము కార్లో పెట్టి, మా కెమెరామెన్ కార్లో ఉన్నారు, వాళ్ళు బయటకు కూడా కనిపించట్లా. ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు కొంచెం వెళ్ళి అడగండి, ఏం జరిగిందని అడగండి. అడిగితే కదా నిజంగా ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఏది లేని ప్రదేశంలోకి తీసుకెళ్ళి అమ్మాయిని ఏమైనా చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా అందరూ రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో అమ్మాయిల విషయంలో జాగ్రత్త వహించండి. ఎంత చెప్పినా సరే ఎవ్వరికి ఇది వంట పట్టట్లేదు, చెవిన పట్టట్లేదు. సో మరి వీడియో ఎలా అనిపించింది? నిజంగానే ఇలాంటివి మీరు ఏమైనా చూస్తుంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ని మేము చదువుతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దయచేసి ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయకండి. ప్లీజ్ షేర్, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.